కూటమి ప్రభుత్వం మీద వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారు అభివృద్ధి చేయరు, చేసేవారిని చేయనివ్వరు అని విమర్శించారు. వీఆర్ స్కూల్ మీద కావాలనే విషయం కక్కుతున్నారని మండిపడ్డారు. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ మీద ఆయన విరుచుకుపడ్డారు. ఇప్పుడు బీసీల కోసం మాట్లాడుతున్న అనిల్ కుమార్ గతంలో బీసీ భవన్ కట్టినప్పుడు కనీసం మాట సహాయం కూడా చేయలేదని రూప్ కుమార్ ఆరోపించారు. మంత్రివర్యులు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారాయణ సార్ గారు ఒక మహోన్నతమైన ఆశయంతో తాను చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధి పరచాలా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్ని తిరిగి పునఃప్రారంభించాలా, పేదవాడు తనలాగే ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని ఒక మంచి ఆలోచన చేసి దానికోసం అహోనిశలు కష్టపడమే కాకుండా పూర్తి బాధ్యతలు తన కుమార్తె అయినటువంటి పొంగూరు శరణి గారికి అప్పచెప్పి మీరు కూడా అనేక సార్లు ఆ విజిట్ కూడా రావడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్ని ప్రారంభించి ఆక్షేపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దాని గురించి కూడా మాకు అయి కావాలా ఈ కావాలంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. నేను నోటి మాట చెప్పట్లా, మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అన్ని చేసినటువంటి నేను మీ ద్వారా జనాలకు తెలియజేస్తున్నా. అన్నా, ఇవన్నీ కనుక ప్రారంభించే లబ్ధిదారులకు అందజేస్తే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, మనం చాలా నష్టపోతామని చెప్పి ఒక లబ్ధిదారుల చేత, ఒక మహిళ చేత, ఒక మహిళ పేరు తీసుకొని హైకోర్టులో కేసు వేయించినప్పుడు ఇది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, ఇక్కడ కానిస్తే మునిగిపోతారు, ప్రజలు ఇబ్బందులు పడతారు, మేమంతా ఇబ్బందులు పడతామని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారి ద్వారా నేనే పోయి అప్పుడు హైకోర్టులో వేయించాను. ఆలోచనలు చెప్తున్నా ఎలా ఉంటాయి, మంచి పనులు చేస్తుంది. హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. నెక్స్ట్ వాయిదాకి